సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ టోనీ కీర్తన్ విత్ అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్కి కంటెంట్ ఏందనేది నాకు కూడా తెలియదు, అట్లా వ్లాగ్ స్టార్ట్ చేసిన అంతే. సో ఇప్పుడైతే చేదంగా నగర్ పోదాం, వాడు ఇంట్లో ఒక్కడే ఉన్నాడట. పోయి కంటెంట్ ఏందిరా వ్లాగ్ దేని మీద ఇద్దాం అది ఇది అంటే, ఏదో ఒకటి ఇద్దాం లేరా, ఇట్లా ఇప్పుడు ఇంట్లో వెళ్ళలేరు కదా, కుకింగ్ అది ఇది ఇద్దామని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి ఓకే అని చెప్పి పోదామని అనుకుంటాను ఇప్పుడు. సో ఇప్పుడైతే మన దగ్గరికి పోదాం, ఏమైతే చూద్దాం ఇవాళ. 20 minutes later. యాక్చువల్గా అయితే ఒక 3, 4, 5, 6 వేసుకున్నా కూడా ఫరక్ కొట్టుకొట్టిగా మస్తు చెప్పినావు. మనకి గుడ్లన్నీ అయిపోయినాయి, బాగా తినేసినాయి నిన్న మొన్న అంతా. ముఖం చూసారా గైస్, హీట్ కెట్లేదు. సేమ్ నాది కూడా తప్పదు గాయస్. మొత్తం అయితే ఈ టైం ఏంటంటే ఇది దసరా టైం. ఇంటికి వచ్చుడుతోటి మొత్తం ఇట్లా చికెన్లు మటన్లు ప్రతిరోజు అదే అవుతుంది. అది స్టోరీ. గర్ల్స్ అందరికి బ్యూటిఫుల్ గర్ల్స్ అందరికి హ్యాపీ బతుకమ్మ. అండ్ ఏ బ్యూటిఫుల్, అందరు బ్యూటిఫుల్ ఉంటారు. నేను కూడా అందరు బ్యూటిఫుల్ అని చెప్పినా, అందరూ చెప్పాలి అట్లా బ్యూటిఫుల్ గర్ల్స్. ఫీల్ బ్యూటిఫుల్, అది వేరే విషయం. సో గర్ల్స్ అందరికి హ్యాపీ బతుకమ్మ అండ్ బాయ్స్ బాయ్స్ అందరికి డైరెక్ట్ దసరా శుభాకాంక్షలు. ఎదురా బేటి నాతో ఆట చూపిస్తా నీకు నా వేట. ఇలాంటి డైలాగులు కొట్టకూరు గాయస్, దసరా పూట చిల్లరాలనుకుంటారు. వీడు అదే పని చేస్తే మొన్న రోడ్డు మీద పట్టుకొని కొట్టారు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. జోక్స్ గైస్, అప్పుడప్పుడు అట్లా జోక్ చేయాలి. ఏం కారమ్మా ఇది? కాదురా, కుంకుమనా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఏం కారమ్మా ఇది? కాదురా, కుంకుమనా? ఇది కారం. ఇది కారం కొంచెం వేసుకున్నాం కారం కాబట్టి. ఈ అమ్మాయి వీడైతే ఆఫ్ అయిపోయింది. చల్లుకొని హైలైట్ స్టోరీ. ఇది అయిపోయింది నైట్. మనకు నైట్ గిట్లా ఆమ్లెట్ వేసుకుంటాడా. సరే నా కుక్క పిల్లలకి ఫుడ్ వండుతాను ఇక్కడ. ఈ పక్కన దాంట్లో వండుతా అంటే ఇది ఆగిపోయింది డైరెక్ట్. ఏమైందిరా ఈ మంటత్తడే అని చూసే వారికి అది గ్యాస్ అయిపోయింది. ఇంట్లో గ్యాస్ ఉండదు. మమ్మీకి ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి మమ్మీ వాడు చూసుకోవాలంటే మీరే చేస్తాను గాడిదలకి ఇంట్లో అని చెప్పి తిట్టింది మా మమ్మీ. మళ్ళా మా బాబా వాళ్ళ ఇంటికి పోయి నైట్ పూట గ్యాస్ తీసుకొచ్చుకున్నాం కార్లో నైట్. ఎంతైనా ఇంట్లో మమ్మీ డాడీ లేకపోతే ఆ కష్టం పడ్డానికి తెలుస్తుంది. వీడేం పడడు, ఈ గాడిద ఏం పడతాను, ఏం పడడు వీడు. లైట్ క్యూట్ అక్క వీళ్ళు అక్క చూసుకుంటాయి అంతే. మా అన్న కూడా ఏం చేయడు. మా అక్క అంటే ఇప్పుడు ఇంట్లో గాయస్. నేను అంత ముందుకెళ్ళి మా అంతా వేరే అంత ముందుకెళ్ళి కష్టజీవి చదవాలి. ఇంట్లో గిన్నెలు వీడే కడిగేటోడు, వంట అంటాడు. వీని కష్టజీవి గాయస్. మనం నా కష్టం చూసి వీనికి నేర్పిస్తున్నా ఎట్లా కష్టపడాలి, ఎట్లా బాగుపడాలి. అంతే కదా, అంతే కదా. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చికెన్ కూడా నేనే కలిపెట్టినా నైట్ కాదు. అది నిన్న రాత్రి నేను వచ్చి కలిపినా గాయస్. వాడు అబద్ధం చెప్తాను. గిలగొట్టుకోవాలి. గిలగొట్టుకున్న తర్వాత ఇట్లా ఒక్కసారి హై పెట్టుకొని ఇట్లా గిట్లా 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 అని ఒకసారి ఇట్లా వేసుకోవాలి అక్కడ ఫస్ట్ టు చెక్ వెదర్ ది పాన్ హీట్ ఎక్కిందా లేదా, హీట్ ఆర్ నాట్. సో ఎట్ లాస్ట్ సిల్లీ ఫీల్, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. టేస్టీ ఉంటుంది. డోర్ పెట్టడానికి వస్తలేదు సార్. వైద్య శాస్త్రంలో మాత్రమే ఆయన సిద్ధహస్తుడని ప్రజలు భావిస్తున్న సమయంలో ఆత్మరక్షణ కళయందు ప్రధానమైన కళరి విద్యలోనూ చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల దృష్టి. కుకింగ్ అయిపోయాక కలుద్దాం, మళ్ళా టేస్ట్ ఎట్లనో చెప్తా. ఇలా నా స్టూడెంట్ ఉన్నాడు, నాకోసమే ఇస్తాడు. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా పట్టించుకోకూరి, నాకోసమే ఇస్తాడు వాడు. సో అయితే ఇవాళ కొన్ని షార్ట్స్ రీల్స్ కూడా వేద్దాం అనుకున్నాం. అవి ఏమైతే చూద్దాం ఒకసారి. ఒకవేళ చేస్తే మాత్రం కాదు 100% రెండు, ఒక షార్ట్ ఒక రీల్, అంటే 2 రీల్స్ 2 షార్ట్స్ ఏదో అనుకో మీ ఇష్టం. దాంట్లో దీంట్లో 2 అప్లోడ్, ఇన్స్టాగ్రామ్లో దాంట్లో 2 అప్లోడ్ చేస్తాం. కానీ సో చేసినాక లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాం, ఒకసారి చెక్అవుట్ చేయండి, లైక్ కూడా చేయండి. దీంతో పాటు ఇక్కడ నుంచి స్టోరీలలో పెట్టుకుంటాం. కొద్దిగా సపోర్ట్ చేయండి guys. బాగా అదే అయిపోతుంది, ఫెయిల్ అయిపోతున్నాం. అంటే మేము కూడా టైంకి పెడతలేమనుకోండి, అది వేరే విషయం. సో కుకింగ్ అయితే అయిపోయింది గైస్, తింటారా? కదా ఇలా చెప్పమన్నాడు గైస్ వాళ్ళు. నేను చెప్తావు మంచి ఇట్లా బ్రెడ్ ముక్క వేసుకోవాలి. అంటే మీరు బ్రెడ్ ఆమ్లెట్ అంటే బ్రెడ్ లోపల ఇట్లా ఆమ్లెట్ పెట్టేది ఫీల్ ఉంటుంది కానీ సాస్కి ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా దింపుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి.
ఇట్లా ట్రై అయ్యింది guys ఇప్పుడు. చూడు. వేరే ఉన్నాయి. బాబా సూపర్ అబ్బా సూపర్ బంపర్ వేరే లెవెల్లో ఉంటుంది. మీరు నెక్స్ట్ టైం ఇలాగే చేసుకొని సరిగ్గా ఉండాలి. వీడు మా తేజ అనమాట, ఇటు గ్రీన్ కలర్ టీ షర్ట్ వాడు. ఈ కుకింగ్ బాబాయ్ని కలిసిండు, బాబాయ్ని రెసిపీ అడిగిండు వీడైతే చేతగాడు. ఇప్పుడే ఫోన్ చేసిన బాబాయ్కి, మనోడే అంటే తేజ బ్రో, మరి బాబాయ్ ఇట్లా చెప్పు బాబాయ్ అంటే, నీకు చెప్పాలా బాబాయ్ అని చెప్పి వీడియో పెట్టాను. నువ్వే నాకు నేర్పించినావు, నీకేం చెప్పే అనుకుంటాను. నేను మర్చిపోయినా గైస్, ఎందుకంటే బాగా చదువుతాను ఈ మధ్య కొంచెం, అది వేరే విషయం. సో టేస్ట్ అయితే వేరే ఉన్నాయి గైస్. ఎప్పుడైనా మీరు కూడా ఇంటున్నప్పుడు ట్రై చేసుకొని, మెయిన్ ఎవరంటే ఇట్లా వెయిట్ గెయిన్ అయ్యామనుకున్న వాళ్ళు మాత్రం పక్కా ట్రై చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. వేడి అంటే కూడా ముచ్చట, ఏది పడుతుంది తినాలి అంతే, దాని తర్వాత ముచ్చట. వర్కౌట్ కూడా చేయాలి. వర్కౌట్ కూడా అప్పుడే నీకు మజిల్ ఇట్లా కొంతమందికి హై మెటబాలిజం ఉంటుంది, దానివల్ల ఏమవుతుంది అంటే తిన్నాక కూడా అది ఒంటికి పట్టది, అట్లనే ఉంటుంది, అది వెళ్ళిపోతుంది, వేస్ట్లోకి వెళ్ళిపోతుంది తప్ప దానివల్ల ఒక్క ఫైదా ఉండదు. కొంచెం వర్కౌట్ చేసినాం అనుకో, మనకి హై మెటబాలిజం ఉంటుంది కదా, ఏమవుతుంది అంటే అబ్జర్వ్ అవుతుంది, మజిల్ గెయిన్ అవుతుంది, ఫ్యాట్స్ తక్కువ గెయిన్ కావు మనకి, అట్లా అది స్టోరీ. మాట్లాడింది ఎందుకు గాయస్, బక్క ఉన్నాడు నేను తినాలని నేను ఎందుకు అంతే కదా. మనం తిన్నాం కలుద్దాం, చిన్న 2-3 వీడియోలు ఉన్నాయి, అవి చేద్దాం. ది నెక్స్ట్ డే. అందరు ఎట్లున్నారు? నేను ఆ వ్లాగ్ ఆపేసి మళ్ళీ ఇవాళ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. రేపు దసరా ఉన్నది, ఇవాళ మొత్తం వరంగల్ మొత్తం హల్చల్ ఉన్నది. వాయిస్ అయినా పడుతుందా లేదా తెలియదు. చేతంగాడు ఫోన్ చేస్తాడు, హలో ఎన్ఐటి. సో చేతంగానే అయితే పిక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు, మీకు అందరికి తెలిసే ఉంటుంది. అంకుల్ జాడు మొత్తం మారిపోయిండు, మొత్తం బండి వేసుకొని తిరుగుతాడు. హైదరాబాద్కి వెళ్ళి వరంగల్ వచ్చాడు. వరంగల్ సిటిజన్ కాదు గాయస్, మేము మారిపోయిండు గాయస్ మొత్తం, హైదరాబాద్ అంతా మాది. సో ఇప్పుడైతే చేతంగా షెట్ కొట్టించుకొని వచ్చిండు. ఏమైనా ఏం లేదు ఎత్తారంట, బుక్ అయింది గాయ స్టోరీ మొత్తం. బల్క్ బాడీ పెంచుతాడు అన్న, పోవాలి చెప్పి ఇంకేంది విశేషాలు. చాలా మంది మిస్ అవుతుర్రా, నేను మిస్ అవుతురా. గోస్ట్ మనం గోస్ట్. సో గాయస్ ఈ బ్లాగ్ అయితే తింటే ఇక్కడనే ఏం చేద్దాం అనుకుంటున్నాం. వీడియో కొంచెం చిన్నగానే ఉంటుంది, కొంచెం మీకు మాకు మధ్యలో కనెక్షన్ కోసం ఈ వీడియో తీసిన అనుకోండి ఇక. సో ఇన్ కేస్ ఇంకో బ్లాగ్ తీయొచ్చు, దసరా బ్లాగ్ రేపు. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దసరా. అందరూ పండుగను మంచిగా చేసుకుంటారని అనుకుంటున్నా. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దసరా. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. చలో రైట్ మళ్ళా. हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी थी।